హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా మీ మొబైల్ అయితే కనుక మీ ఫ్రెండ్స్ తీసుకున్నప్పుడు టచ్ అనేది మీ ఫోటో వచ్చేసి టచ్ అనేది పని చేయకుండా సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే అంతమాటు మనం గ్యాలరీలో కానీ ఇలాంటివి ఇమేజెస్ చూడడం కానీ, వాట్సాప్లో ఇన్ఫర్మేషన్ చదవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అనేది మనం టేబుల్ మీద వదిలేసినప్పుడు అలాంటి టైంలో మనం ఫోటో మన వాల్పేపర్ కిందే కనపడుతుంది అనమాట చూడడానికి. కానీ టచ్ అయితే కనుక ఏమీ పనిచేయదు అనమాట. అది ఎలా సెట్ చేసుకోవాలి, దాంతోపాటు ఇంకా చాలా ఆప్షన్స్ అయితే కనుక ఇవాళ చెప్పబోయే యాప్లో అయితే కనుక ఉందన్నమాట. కాబట్టి వీడియోని చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు టచ్ ప్రొటెక్టర్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన ఇక్కడ కొన్ని పర్మిషన్ అయితే కనుక అడుగుతోంది టర్న్ ఆఫ్ చేయమని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్మిషన్ అయితే కనుక ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు షేక్ చేస్తే ఏమిటి అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చింది. నోటిఫికేషన్లో మెసేజ్ అనేది షో చేయాలా వద్దా ఏంటి అనేది కంప్లీట్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా బయటికి రావాలంటే ఏం చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ రాస్తుంది. నెక్స్ట్ ఇలా స్వైప్ చేద్దాం. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ షేక్ చేస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం ఆన్ చేసే ముందే మనం ఇక్కడ చూడండి బాక్స్ వస్తుంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు లాక్ స్క్రీన్ మీద ఎలా కనపడాలి, లేకపోతే కనుక మనకి హోమ్ స్క్రీన్ మీద ఎలా కనపడాలి ఏంటి అనేది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇది ఒకటి సెట్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ అప్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తే కనుక ఇది సెట్ అయిపోతుంది అనమాట సింపుల్గా. అది ఇప్పుడు సెట్ అయింది. బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కరెంట్ స్క్రీన్ అనేది ఇక్కడ చూపించింది, సెట్ చేస్తాం. నెక్స్ట్ మనం లాక్ స్క్రీన్ మీద టైగర్ని అయితే కనుక సెట్ చేద్దాం. సింపుల్గా ఇలా వచ్చిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయండి, సెట్ అయిపోతుంది. అది బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ స్క్రోల్ చేయండి. ఫుల్ స్క్రీన్కి యాక్సెస్ కావాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ స్క్రీన్ ఇది కూడా సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇవన్నీ కూడా మీకు కావాల్సినట్టు ఫస్ట్ సెట్ చేసుకోండి. సెట్టింగ్స్ అనేది పాజ్ అవ్వడానికి, సెన్సార్ అనేది ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సినట్టు. నో లాక్ స్క్రీన్ ల్యాండ్స్కేప్ మోడ్ అనేది ట్యాప్ చేయండి. అంటే మనకు అంతమటు ల్యాండ్స్కేప్లోకి ఇలా తిరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఆన్ చేసేయండి. ఇక్కడ ఒకటి ఆన్ అయితే ఒకటి ఆఫ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 5 సెకండ్స్ ఎన్ని సెకండ్స్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. నో లాక్ స్క్రీన్ పవర్ ఆన్ పవర్ అనేది ఉంది, ఇది కూడా ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. అడ్వాన్స్డ్లోకి వెళ్తే కనుక కొన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. స్టెబిలైజ్ చేయడానికి వీటికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ ఎనేబుల్ అయితే కనుక చేయాలి. మనం ఇక్కడ డౌన్లోడ్ సర్వీసుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి టచ్ ప్రొటెక్టర్ అనేది ఉంది చూసారు కదా, ఇది అయితే కనుక ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు నేను ఎనేబుల్ చేయాలంటే కనుక ఇది రికార్డింగ్లో ఉంది కాబట్టి ఎనేబుల్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ రికార్డ్ అయితే కనుక చేస్తాను అనమాట. నేను ఇప్పుడైతే కనుక మొత్తం ఎనేబుల్ అయితే కనుక చేసేసాను. ప్రాసెస్ అయితే కనుక మీరు పిన్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, పిల్లలకి ఇచ్చినప్పుడు మీకు ఫోన్ అనేది పని చేయకుండా చేయొచ్చు. జోబీలో పెట్టుకున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అన్లాక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ అనేది ఉంది. ఇక్కడ లాకింగ్ ఆన్ స్క్రీన్ ఆఫ్ అనేది ఉంది. మీరు ఏది నచ్చితే అది మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అడ్వాన్స్డ్లోకి వెళ్ళాం, అది కూడా స్టెబిలైజేషన్ అనేది కూడా ఎనేబుల్ చేస్తాం. వాల్యూమ్ అప్ ట్వైస్ అనేది ఉంది ఇక్కడ, ఇది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఒకసారి వాల్యూమ్ అప్ బటన్ లాకింగ్ అంట, ఒకసారి టైప్ చేద్దాం. 2 సార్లు టైప్ చేస్తే ఇది లాక్ అయిపోవాలి. చూడండి ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏమీ పని చేయట్లేదు, నేను ఎంత ట్యాప్ చేసినా కూడా ఏమీ పని చేయదు అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం ఒకసారి ప్రెస్ చేస్తే మనకి అన్లాక్ అయితే అవుతుంది, మళ్ళీ టచ్ అయితే కనుక పనిచేస్తుంది అనమాట. అలాగే మనకి సెన్సార్ ఆన్ ఆఫ్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట కొన్ని ఆప్షన్స్ అనేది. నెక్స్ట్ ఇక్కడ పిన్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను ఎక్కువ చెప్పానంటే కనుక వీడియో లెంత్ అవుతుంది, అందుకని చెప్పి కొంచెం లిమిటెడ్గా చెప్తున్నాను. ఇక్కడ మనకి షేకింగ్ సంబంధించింది కూడా ఉంటుంది. అంటే మనం ఇక్కడ వాల్యూమ్ బటన్ ప్రెస్ చేసి కాకుండా షేక్ చేస్తూ కూడా కంట్రోల్ అయితే కనుక చేయొచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా మనం ఇక్కడ ఫస్ట్లోనే చూసాం.
అది ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ చూడండి ఈ రెండు కూడా ఎనేబుల్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను షేక్ చేశాను, చేసిన వెంటనే ఇప్పుడు నాకు టచ్ పని చేయదు. మళ్ళీ షేక్ చేసిన వెంటనే టచ్ పని చేయడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా వచ్చినా వెంటనే వాళ్ళు చూస్తున్నారు అనిపించినా కూడా మీరు ఇలా రాకూడదు, ఇక్కడ చిన్నగానో మిగిలిన స్క్రీన్ కనపడుతూ ఉంది కదా, ఇది మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ ఇందాక మనం సెట్ చేసుకున్న దాంట్లో ఇక్కడ మీరు కావాలనుకుంటే ఫ్రేమ్ మన ఫోటో కూడా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అది చూపిస్తాను మీకు. ఇక్కడ నార్మల్ అనేది ఉంది, ఇది కాదు డార్క్ ఫైల్. ఇలా డార్క్లో కూడా మార్చుకోవచ్చు మనం. ఇక్కడ మనకి మన ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి అయితే కనుక ఒక ఆప్షన్ వస్తుంది, కస్టమైజ్ యాడ్ అనేది ఉంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కావాలనుకుంటే మన ఫోటో వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేసిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడే సెట్ అవుతుంది అనమాట ఇది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో రావాలన్నమాట, అది సెట్ అయినట్టు మనకు ఐడెంటిఫికేషన్ అదే అనమాట. ఇప్పుడు చూడండి మన ఫోటో వస్తుంది, ఇక్కడ మళ్ళీ మన ఫోటో పోయిందనమాట. నెక్స్ట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తే కనుక లెంత్ అవుతుందని చెప్పి మీకు చెప్పట్లేదు, అంతమించి ఏం లేదు. ఇక్కడ సెన్సార్ బట్టి ఇప్పుడు చూడండి మళ్ళీ నేను షేక్ చేసిన వెంటనే వచ్చింది, మళ్ళీ షేక్ చేయడం ఆఫ్ చేసాను, మళ్ళీ తిరిగిపోయింది. మళ్ళీ మనం ఫోన్ అయితే కనుక యాక్సెస్ చేయొచ్చు అనమాట. పాకెట్లో పెట్టుకునేప్పుడు కూడా మీకు ప్రొటెక్షన్ అయితే కనుక ఉంటుందన్నమాట. అంటే మనం షర్ట్ కానీ ఇలాంటివి టచ్ అయిపోయి గమ్ముని అన్నీ టచ్ అయిపోకుండా ఉంటుందన్నమాట, ప్రొటెక్షన్ అయితే కనుక వస్తుందన్నమాట. చూసారు ఇప్పుడు నాకు టచ్ కూడా పనిచేయదు ఇంకేమీ, ఈ ఫోటో వచ్చిన తర్వాత మళ్ళీ పనిచేస్తుంది అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు షేక్ చేస్తున్నాం, ఫోన్ ఇచ్చేసాం, వాళ్ళు కూడా ఇలా షేక్ చేశారనుకోండి మళ్ళీ అది అన్లాక్ అవుతుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ షేక్ లాకింగ్ అని ఉంది, అదొక్కటే ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి అవ్వదు, ఇప్పుడు పనిచేయదు. కానీ వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే అది పోయిందనమాట. కాబట్టి మీరు నచ్చినట్టు మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఎనేబుల్ చేస్తే కనుక చూడండి పోతుంది వస్తుంది అనమాట. కాబట్టి మీరు కింద ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోకుండా ఉన్నారనుకోండి, జస్ట్ ఇలా షేక్ చేసినది ఫోటో వస్తుంది, టచ్ పని చేయదు. మీకు మళ్ళీ టచ్ పని చేయాలనుకున్నప్పుడు సింపుల్గా వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేసిన వెంటనే టచ్ పనిచేయడం మొదలవుతుంది అనమాట. ఈ ట్రిక్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయకుండా మీ ఫోన్ అయితే కనుక ఉంటారు. ఇందులో అయితే కనుక యాడ్స్ అయితే కనుక మనకి ఎక్కడ ప్లే అవ్వట్లేదు. ఇంతకుముందు అయితే కనుక నేను చెప్పిన యాప్స్లో ఎంతో కొంత యాడ్స్ అయితే కనుక ప్లే అయ్యి, ఇందులో అయితే కనుక మనకి యాడ్స్ ప్లే అవ్వకుండా కనుక ఉపయోగించుకోవచ్చు. చూసారు కదా, చాలా ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయి. ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ అని చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే కనుక వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడతో ఈ వీడియో అయితే కనుక ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో.